బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. నీటి కుంటలో పడి 6 స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. అస్పరి మండలం చిగిలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది. స్కూల్కి వెళ్లిన విద్యార్థులు స్కూల్ వదిలిన తర్వాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు. నీటి కుంటలో ఆడుకుంటూ జారిపడి 6 ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. మృతులు శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మెహబూబ్గా గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి గ్రామానికి తరలించారు. ఒకేసారి 6 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే నీటి కుంటలో పడి 6 చిన్నారుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా అస్పరి మండలం చిగిరిలో 6 చిన్నారుల మృతి చెందడంపై స్పందించిన సీఎం 5వ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మెహబూబ్ అనే 6 విద్యార్థులు ఆడుకుంటూ నీటి కుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తున్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. మా మామ కొడుకులు 2 చనిపోయినారంటే సార్. చిగిలి గ్రామంలో నీటి గుంటలో పడి 6 విద్యార్థులు నీటి గుంటలో పడి చనిపోయినారు. అక్కడ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినారంట సార్. ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ గుంటలో ఈతకు పోయినారంట. 6 మెంబర్స్ పిల్లలు 5వ క్లాస్ సార్, 5th క్లాస్. స్కూల్ అయిపోయినాక పోయినారంట సార్. ఇంటికి వచ్చి బ్యాగులు పెట్టేసి మరి వెళ్ళినారంట సార్.